ఈరోజు మనము త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాల గురించి నేర్చుకున్నాం. తర్వాత శిష్యులు వచ్చి నువ్వు ఉపమానరీతిగా ఎందుకు మాట్లాడుచున్నావని ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లన్నారు. వాళ్ళు శిష్యులు వచ్చారంట, ఎందుకు ఉపమానంగా మాట్లాడుతావు, డైరెక్ట్ గా మాట్లాడచ్చు కదా, డైరెక్ట్ గా మాట్లాడి మాకు అర్థమవుతుంది కదా, ఎందుకు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు అంటే దానికి రీజన్ ఉంది. ఉపమాన రీతిగా ప్రభు చెప్పడానికి రెండు, అంటే ఈ మాటను బట్టి మనం ధ్యానం చేయవలసిన సంగతి ఏమిటంటే, ఆయన ఉపమాన రీతిగా ఈ లోకంలో బోధించాడంటే దానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఆశ్చర్యం వేస్తుంది ఈ సంగతి. ఇంకా మొట్టమొదటి చెప్పాను మీకు రీజన్. ఇతరులకు ఈజీగా అర్థం కావడానికి ఉపమానం చెప్పేవాడు. మళ్ళీ ఇంకా కాంట్రాస్ట్ వ్యతిరేకం కూడా చెప్పాడు ప్రభు ఇక్కడ. ఎందుకు చెప్పాడో చూడండి. నీ ఉపమాన రీతికి ఎందుకు మాట్లాడుతున్నావు అని ఆయన అడుగు ఆయన వారితో ఇట్లను, పరలోక రాజ్య మర్మం ఎరుగటం మీకు అనుగ్రహింపబడినది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. చాలా విచిత్రంగా లేదు, చాలా ఈజీగా అర్థం కావడానికి ఉపమానం చెప్పాడంట. కొంతమందికి అర్థం కాకుండా ఉండడానికి అలా చెప్తున్నాడంట. అంటే ఏంటనమాట, వినగలటువంటి మనసు ఎలాగుంది మనిషికి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆశ లేని ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశ లేకపోతే వారికి అర్థం కాదు. ఎన్ని చెప్పినా ఎంత వెలిగించినా వెలగరు, వినపడదు, గ్రహించరు. అందుకే ప్రభావం చూడండి, కలిగిన వానికి ఇవ్వడను వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని వద్ద నుండి తీసివేయబడను, మరియు వారు చూచుచుండి చూడరు, వినిచుండి వెనక గ్రహింపక ఉన్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించినారు.